మనకి డబ్బు అంటే ముఖ్యంగా హిందువులకు డబ్బు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ధనలక్ష్మి. ఆ తర్వాత కుబేరుడు విగ్రహం కానీ ఫోటో గాని చూస్తే చాలు మనకి ఆటోమేటిక్ గా డబ్బు గుర్తొస్తుంది. సాక్షాత్తు కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికే అప్పు ఇచ్చిన ధనవంతుడు కుబేరుడు. అలాంటి కుబేరుడికి అంత డబ్బు ఎలా సంపాదించారు? ఎవరి అనుగ్రహం వలన కుబేరుడు ధనవంతుడయ్యారు? కుబేరుడు ఎవరు? ఆయన చేసిన తపస్సు ఏంటి? ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ కథలు, కుబేరుడు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ఛానల్ ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. శివపురాణం ప్రకారం కుబేరుడు మునుపటి జన్మలో గుణనిధి అనే దొంగగా జీవించేవారు. గుణనిధి ఒక శివ ఆలయంలో దొంగతనం చేయడానికి ప్రయత్నించారు. కానీ అతని భక్తి, నిజాయితీ శివుని మనస్సును కరిగించాయి. శివుడు అతనికి వరం ఇచ్చాడు. దీని ఫలితంగా గుణనిధి తదుపరి జన్మలో కుబేరుడుగా జన్మించాడు. హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్య మహర్షి మనవుడు. పులస్యుని కుమారుడైన విశ్రవసు మహర్షికి 2 భార్యలు. ఆ భార్యలిద్దరూ ఇలవద మరియు కైకసి. ఇలవద నుండి కుబేరుడు జన్మిస్తే కైకసి నుండి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మరియు శూర్పణఖ జన్మించారు. ఈ విధంగా కుబేరుడు రావణుని సవతి సోదరుడు అయ్యాడు. కుబేరుడికి సంపద ఎవరిచ్చారు? కుబేరుడి సవతి సోదరుడైన రావణుడు తన తల్లి కైకసి ఆజ్ఞతో లంకా నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రావణుడు బ్రహ్మదేవుని వరం పొందిన తర్వాత కుబేరుడిని ఓడించి లంకను స్వాధీనం చేసుకొని పుష్పక విమానాన్ని కూడా అపహరించాడు. ఈ సంఘటన తర్వాత కుబేరుడు లంకను విడిచి హిమాలయాల్లోని అలకాపురి అనే నగరంలో స్థిరపడ్డారు. ఇది శివుని కైలాస పర్వతానికి సమీపంలో ఉంది. లంక నుండి బహిష్కరించబడిన తర్వాత కుబేరుడు గౌతమి గంగా తీరంలో శివుని కోసం తీవ్రమైన తపస్సు చేశారు. ఈ తపస్సు 1000 సంవత్సరాల పాటు కొనసాగింది. దీనిలో అతను నీటిలో నిలబడి ఒక కాలిపై నిలబడి పంచాగ్ని మధ్యలో ధ్యానం చేశారు. ఈ అసాధారణ తపస్సుతో సంతోషించిన బ్రహ్మదేవుడు అతనికి లోకపాలకుడిగా, ధనాధిపతిగా హోదా ఇచ్చారు. బ్రహ్మదేవుడు కుబేరుడికి శంఖ మరియు పద్మనిధులతో పాటు పుష్పక విమానాన్ని తిరిగి ఇచ్చాడు. ఈ వరాలతో కుబేరుడు సంపదగల దైవంగా స్థిరపడ్డాడు. కుబేరుడు కేవలం సంపద దేవుడిగా మాత్రమే కాకుండా అతను దేవతల ఖజానాధారుడిగా కూడా పనిచేశారు. అతను భూమిలో దాగిన ఖనిజాలు, రత్నాలు, సంపదలకు రక్షణగా ఉంటారు. అతని నివాసమైన అలకాపురి ఒక అద్భుతమైన నగరం. ఇక్కడ అతను యక్షులు, కిన్నరులు, గంధర్వులతో కలిసి జీవనం గడిపేవారు. అతని సంపదలో భౌతిక సంపదతో పాటు ఆధ్యాత్మిక సంపద కూడా ఉంటుంది. కుబేరుడు గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి కుబేరుడు తన సంపదను ప్రదర్శించడానికి ఒక గొప్ప విందు ఏర్పాటు చేశారు. శివుడితో సహా అనేక దేవతలను ఆహ్వానించారు. శివుడు రాలేనని చెప్పి తన కుమారుడైన గణేశుడిని పంపారు. గణేశుడు విందులో అన్ని ఆహార పదార్థాలను తినేశాడు. ఇంకా ఆకలితో ఉన్నాడు. కుబేరుడు ఆందోళన చెంది శివుని వద్దకు వెళ్ళాడు. శివుడు నవ్వి పార్వతి తయారు చేసిన ఒక గిన్నె అన్నం ఇచ్చి దానిని గణేశుడికి ఇవ్వమన్నాడు. కుబేరుడు నమ్రతతో ఆ అన్నాన్ని గణేశుడికి సమర్పించగా గణేశుడి ఆకలి తీరింది. ఈ కథ కుబేరుడికి ఒక పాఠం నేర్పింది. సంపద కంటే ఆధ్యాత్మిక విలువలు ముఖ్యమని కుబేరుడు తెలుసుకున్నాడు. కుబేరుడికి సంబంధించిన మరొక ప్రసిద్ధి కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. కుబేరుడు విష్ణువు అవతారమైన శ్రీ వెంకటేశ్వరుడికి పెళ్లి కోసం రుణం ఇచ్చాడు. వెంకటేశ్వరుడు పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి నుండి భారీ మొత్తం రుణం తీసుకున్నాడు. ఈ రుణాన్ని తిరిగి చెల్లించడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు హుండీలో దానం చేస్తారని బలంగా నమ్ముతారు. ఈ దానం శ్రీ వెంకటేశ్వరుడు కుబేరుడికి రుణం తీర్చడానికి సహాయపడుతుందని భావిస్తారు కూడా. ఇప్పటికీ కుబేరుడి రుణం తీరిందా అనేది ఒక అనుమానమే. చూశారు కదా, కుబేరుడు గురించి మీకు తెలిసిన విషయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అంతకన్నా ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.